హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మా పిన్ని గారు మనకి పూసలతో అనేక రకాలైన వర్క్స్ నేర్పిస్తారు. అందులో భాగంగా ముందుగా ఇవాళ స్టార్ ఎలాగా చెయ్యాలో మనకి నేర్పిస్తారు. ఆవిడ అనేక రకాలైన క్రాఫ్ట్లు తయారు చేస్తారు పూసలతోటి. ఇంకా అన్ని రకాలుని ఇవే అని కాదు, అన్నీ కూడా అమ్మలాగే పిన్ని కూడా అన్నీ చాలా బాగా తయారు చేస్తుంది. వాళ్ళ నుంచే నేను కూడా అలా తయారయ్యాను. సో ఇవాళ మనకి స్టార్ ఎలా పూసలతోటి చేసుకోవాలో నేర్పిస్తారు. ఇలాంటివన్నీ మనం తయారు చేసుకుంటే చక్కగా మన గుమ్మం ముందర, మన వీధి గుమ్మం ముందర డెకరేషన్గా పెట్టుకోవచ్చు మనం. ఇంకా ఆవిడ అనేక రకాలు తయారు చేశారు, అవన్నీ కూడా మీకు చూపిస్తాము. ప్రస్తుతం మనం ఈ స్టార్ ఎలా చేయాలో ఆవిడ నేర్పిస్తారు, చూద్దామా రండి. హాయ్ అండి, నువ్వు చెప్పు, నువ్వు అడుగు. దీనికి ఏం కావాలి? 2 రంగుల పూసలు, మనకి ఏ కలర్ కావాలంటే ఓకే. తర్వాత వైరు, సూది, సన్నటి వైరు, సూది. ఇప్పుడు ఫస్ట్ మనం ముందు 6 పూసలు ఒక రంగులు తీసుకోవాలి. అవి ఇలాగా రౌండ్గా అన్నీ గుచ్చి ముడి వేసుకోవాలి. దీన్ని ఇచ్చేప్పుడు ఒక్కొక్క పూసకి 5 పూసలు ఎక్కించుకుని అలా రౌండ్గా దీనికి చుట్టూరా ఇలా వేసుకోవాలి. నేను ఇలా వేసానండి, వేసింది మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ ఎరుపు రంగు, తర్వాత బ్లూ కలర్, తర్వాత రెడ్, బ్లూ, రెడ్. మళ్ళీ స్టార్లు కోణాలు బ్లూ కలర్లో వస్తాయి. ఓకే, అది కంప్లీట్ అయ్యాక ఇలా వస్తుంది. వావ్, నైస్, సూపర్. చూసారండి ఎంత బాగా తయారైందోనో. స్టార్ మన గుమ్మాల దగ్గర పెట్టుకోవచ్చు, లేదంటే మనం పెద్ద పెద్ద పూజలు చేసుకున్నప్పుడు మన దేవుడి దగ్గర కూడా పెట్టుకోవచ్చు, దేవుడి పీఠం మీద పెట్టుకోవచ్చు. ఇప్పుడు అందరూ రకరకాలు వేసుకుంటున్నారు. ఇలాగ చూసారా, స్టార్ తయారు చేశారు ఆవిడ. అండ్ తర్వాత ఈ లక్ష్మీ కోలం అంటారు చూడండి, అదిగో అవన్నీ కోణాలు వస్తాయి. ఒక కోణంకి 16 కోణాలతోటి లక్ష్మీ కోలం, అది లక్ష్మీదేవి పద్మం. అది సరిగ్గా చూపించు నీట్గాను. అదిగో చూసారా ఎంత బాగుందోనో. ఇది కూడా ఆమె తయారు చేసి నాకు ఇచ్చారు. అండ్ దీని తర్వాత 6 4 24 కోణాలతోటి వస్తుంది. ఐశ్వర్య కోలం అంటారట దీన్ని. పిన్ని తమిళనాడు, పిన్ని చెన్నైలో ఉంటారు. ప్రస్తుతం మన ఇంటికి వచ్చారని చెప్పేసి ఆవిడ చేత నేను ఈ వీడియో చేసుకుంటున్నాను. ఇంకా ఆవిడ రకరకాలు మనకి అన్నీ చూపిస్తారు, మీరు అందరూ చూద్దరు. కానీ ఇంకా దీని తర్వాత చూసారా, స్వస్తిక్ కూడా చేశారు ఆవిడ. ఇట్టు తిప్పు, అదిగో స్వస్తిక్. నేను మా వీధి గుమ్మం ముందర పసుపు రాసేసి నేను పెట్టుకోవాలని చెప్పేసి నాకు కావాలనేసి అంటే అది కూడా తయారు చేశారు. చూసారా, ఇప్పుడైతే ఇలాంటి పెద్ద పూసలు వస్తున్నాయి. పూర్వం అయితే చిన్న పూసలతోటి వేయడమే అన్నీను. ఇంకా ఇప్పుడు ఈ వర్క్ అయితే మనం కొంచెం గమ్ముని తయారు చేసేసుకుంటున్నాం. కానీ అదిగో పూర్వం ఆమె తయారు చేశారు. సుమారు 25 సంవత్సరాల క్రితం తయారు చేసిన ఈ బొమ్మ చూడండి, అదిగో చూసారా. అప్పటికి అలాంటి చిన్న పూసలే ఉండేవి, దాంతో కుట్టడం మరీ కష్టంగా ఉండేది. ఆ తర్వాత అగో పంజరం ఒకటి తయారు చేశారు ఆవిడ. చూసారా, చిలక పంజరం, అదిగో చిలక ఉంది లోపల. ఇవన్నీ కూడా సుమారు 25 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితంవి. చాలా చాలా బాగా చేసేది తను. అదిగో పల్లకి, చూసారా ఎంత బాగుందో పల్లకి. మేము అందులో బొమ్మల కొలువులు అవి పెట్టేవాళ్ళం. అందుకని ఒక అరంతా కూడా కేవలం పూసల బొమ్మలే పెట్టేవాళ్ళం అనమాట. అలా ఒక్కొక్క ఒక్కొక్క ప్రాధాన్యతని ఇచ్చి పెట్టేవాళ్ళం. మా ఇంట్లో బొమ్మల కొలువులు అంటే చాలా చాలా ఫేమస్. దానికి మా అమ్మ మా పిన్ని కూడా చాలా బాగా అన్నీ తయారు చేసేవారు అలాగా. ఓకే, ఇది పల్లకి. తర్వాత చూసారా, ఇది అరటి చెట్టు, దాని అరటికాయల గెల. చూసారా, అప్పట్లో ఉండే అలాంటి చిన్న పూసలతోటి. ఇప్పుడంటే ఇగో ఇలా పెద్ద పూసలు వచ్చేసాయి. వీటితో అల్లడం సులభమును,
ఐటెం కూడా కొంచెం పెద్దదిగా వస్తుంది ఇప్పుడు పూసలతోటి. సో ఓకేనా, అందరూ నేర్చుకుంటారు. అందరూ కూడా మా ఛానల్ని చూసి సబ్స్క్రైబ్ అవ్వండి, లైక్ చేయండి. ఓకే, టాటా, బై బై.